శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుండి మాల ధరించిన స్వాములకు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక మారిసిపేట మఠం బజార్లోని శ్రీ సువర్ణ సూర్యకాంత స్వామివార్ల మందిర మఠంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం సభ్యులు పాల్గొని కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ఈ నెల 16వ తేదీ నుండి డిసెంబర్ 26వ తేదీ వరకు నిర్వహించనున్న స్వాములకు భిక్ష కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు. మాల ధరించిన స్వాములందరికీ ప్రతిరోజు రాత్రి 8 గంటల నుండి 10:30 గంటల వరకు భిక్ష కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం సేవా సమితి సభ్యులు వి సత్యనారాయణ, గురుస్వామి, ఎల్ నరేంద్ర, ఎన్ వెంకట్రామయ్య, ఏ సురేష్, కె రామకృష్ణ, సిహెచ్ సత్యనారాయణ, ఎల్ ఫణి, జి నాగరాజు, ఏ రోహన్, ఎన్ జగదీష్, జి జస్వంత్, లోహిత్, డి కాంతారావు, ఎల్ తేజ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సనారి విశ్వనాథ అన్నపూర్ణాదేవి సమేత మఠం బజార్ నందు ప్రతిరోజు స్వాములకు భిక్షా కార్యక్రమం కలదు. శ్రీ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో నవంబర్ 16 నుంచి డిసెంబర్ 26 వరకు ప్రతిరోజు 8 గంటలకు భిక్షా కార్యక్రమం కలదు. పడి పూజ మహోత్సవం అనంతరం 8కి పడి పూజ భిక్షా కార్యక్రమంతో మొదలుపెట్టి స్వాములు మాలాధారణ వేసిన ప్రతి స్వాములకి ఇక్కడ భిక్షా కార్యక్రమం ఉంటుంది. స్వామి మేము 2000 సంవత్సరం నుంచి స్థాపించాము ఈ కమిటీ. స్వాములందరూ రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప. గత 24 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సంస్థ ద్వారా. అలాగే ప్రతి మాల ధరించిన స్వామికి కూడా ఈ నెల నవంబర్ 16వ తేదీ నుండి డిసెంబర్ 26 వరకు అనగా 41 రోజు మండల కాలం పాటు ప్రతి స్వామికి కూడా మారిస్పేట మఠం బజార్లోని మఠం నందు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. మరి ఈ యొక్క భిక్షా కార్యక్రమం 6:30 పడిపూజ కార్యక్రమం ప్రారంభమై 7:30 నిమిషముల వరకు పడిపూజ కార్యక్రమం జరుగుతుంది. 7:30 గంటల నుంచి స్వాములందరికీ భిక్షా కార్యక్రమం, 10:30 గంటలకు స్వామివారి హరివరాసనం జరుగుతుంది. మరి ఈ యొక్క మహత్కార్యంలో మాల ధరించిన ప్రతి స్వామి కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.